ఓరియంట్ స్పెక్ట్రా కన్సల్టెన్సీ విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు సరైన దిక్సూచి ఈ కన్సల్టెన్సీ. ఏ యూనివర్సిటీలో చదువుకోవాలి, ఏ కోర్సు తీసుకోవాలి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుణ్యమా అని వచ్చిన మార్పుల ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఓరియంట్ స్పెక్ట్రా కన్సల్టెన్సీ ఎండి శ్రీనివాస్ గౌడ్. ఇప్పటి వరకు 18,000 మందిని విదేశాలకు పంపించామంటున్న శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి గౌతమి ఫేస్ టు ఫేస్. సో ఈ మధ్య కాలంలోని ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్లో చదువుకోవాలి అంటే అబ్రాడ్ వెళ్ళి మనం చదువుకోవాలి, మంచి జాబ్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి రీసెంట్గా ట్రంప్ ఇచ్చిన ఒక నిర్ణయం ఏదైతే ఉందో యూఎస్ కానీ లేకపోతే అబ్రాడ్స్ వెళ్ళి చదువుకోవాలంటే చాలామంది భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కన్సల్టెన్సీస్ని ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, ఎవరు ట్రస్టెడ్ ఉన్నారు అని చెప్పి కూడా చాలామంది కన్ఫ్యూజన్ కూడా అవుతూ ఉన్నారు. మరి ఈరోజు నేను వచ్చేసాను ఓరియంట్ స్పెక్ట్రా కన్సల్టెన్సీ దగ్గరికి. మరి దీన్నే ఎందుకు ఎంచుకున్నానంటే ఇది నేను చెప్తుంది కాదు, టైమ్స్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ద మోస్ట్ ట్రస్టెడ్ కన్సల్టెన్సీగా అభినందించి వాళ్ళకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనతో పాటు ఎండి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మోస్ట్ ట్రస్టెడ్ కన్సల్టెన్సీ ఇది మేమన్నమాట కాదు, టైమ్స్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు మిమ్మల్ని గుర్తించి మీ కన్సల్టెన్సీని గుర్తించి అవార్డు కూడా సత్కరించడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేము ఈ జర్నీలో లాస్ట్ 20 years నుంచి స్టూడెంట్స్ని వివిధ దేశాలకు పంపిస్తున్నాము. అది యూఎస్ కావచ్చు, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, దుబాయ్. సో మోర్ దెన్ 12 కంట్రీస్కి మేము స్టూడెంట్స్ని ఎస్పెషల్లీ ఫ్రమ్ తెలుగు స్టూడెంట్స్ని అబ్రాడ్కి ఎడ్యుకేషన్కి పంపిస్తున్నామండి. సో ఇది నాట్ ద ఫస్ట్ టైం, బట్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మమ్మల్ని 4th time కన్సిక్యూటివ్లీ దాట్ వీ హ్యావ్ బీన్ అవార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ హైదరాబాద్ అండి. సో 4 times అంటే ఇట్స్ నాట్ అ గుడ్, అంటే అది ఒక ఆలోచించలేని విషయం అనమాట. అంటే ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, బట్ 4 times కూడా మిమ్మల్ని ది బెస్ట్ అని చెప్పడం వెనక అండ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్సెస్ ఉంటాయి మీ దగ్గర? ఫస్ట్ థింగ్ అది అంటే మా ముఖ్య మిషన్ ఏంటంటే వీ వాంట్ టు హెల్ప్ స్టూడెంట్స్ అండ్ ఓవర్ సీకింగ్ ఫర్ బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో అబ్రాడ్లో ఎందుకు వెళ్ళాలి, లేదా అబ్రాడ్ వెళ్తే ఒక జీవితం ఎలా మారుతుంది అన్ని ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మా స్టూడెంట్స్ ఎన్నో వివిధ దేశాల్లో చదువుకొని చాలా ఆర్థికంగా కానీ లేదా ప్రొఫెషనల్ వైజ్ కానీ స్థిరపడ్డ వాళ్ళు చాలామంది అబ్రాడ్లో ఉన్నారు. ఈ అవార్డ్స్ కంటే కూడా ఆ స్టూడెంట్స్ ఎప్పుడైతే వచ్చి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్తున్నారో అది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మాకే కాదు, మా టీంకి కంప్లీట్గా ఒక మేము చేస్తున్న వర్క్కి ఒక రిజల్ట్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అంటే స్టూడెంట్స్ ఎప్పుడైతే మాకు తిరిగి వచ్చి మేము సక్సెస్ఫుల్ అయ్యాము, మీ హెల్ప్ ద్వారా మేము అబ్రాడ్కి వెళ్ళగలిగాము, ఇక్కడ ఇప్పుడు జాబ్ చేస్తున్నాము, లేకపోతే కెరియర్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాము, లేదా మా చాలా అప్పుల్లో ఉంటుంది మేము వెళ్ళిన సిచ్యువేషన్లో, కాకపోతే ఇప్పుడు ఇది మా లైఫ్ మారిపోయింది. సో మేము ట్రూగా బిలీవ్ చేసేది ఏంటంటే ఇన్స్పైర్డ్ బై నెల్సన్ మండేలా, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టూల్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ పీపుల్ లైఫ్స్. సార్, ఇప్పటి వరకు అంటే 20 yearsగా మీరు 18,000+ స్టూడెంట్స్ని మీరు పంపించడం జరిగింది. బట్ కొన్ని మంత్స్ నుంచి మనం చూసుకుంటే పరిణామాలు ఆ విధంగా లేవు. అంటే స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా, ఈవెన్ పేరెంట్స్ కూడా భయపడుతున్న సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. సో ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న డెసిషన్ కావచ్చు. మరి ఇప్పుడు కన్సల్టెన్సీని మనం వెళ్ళి అప్రోచ్ అవ్వాలన్నా ఆర్ఎల్స్ అదర్ కంట్రీస్లో చదువుకోవాలన్నా స్టూడెంట్స్ భయపడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు? సో ట్రంప్ రీసెంట్గా తీసుకున్న నేమ్ H1B గురించి అండి. ఎక్కడైతే ఆ పాలసీలో క్లియర్గా ఉంది, $1,00,000 అంటే $1 lakh అంటే ఇంచుమించు ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఒక 85 lakhs to 90 lakhs రూపీస్ ఫస్ట్ H1B అప్లై చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు దాన్ని పేమెంట్ చేయవలసి ఉంటుంది అనేది రూల్. కాకపోతే ఇది స్టూడెంట్స్కు వర్తించదు. బేసికల్గా స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాలో చదువుతున్నారో, అంటే అది విత్ ఇన్ అమెరికా ఆల్రెడీ H1B ఉన్న వాళ్ళకి లేదా విత్ ఇన్ అమెరికా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు వర్తించదు. స్టూడెంట్స్ నార్మల్గా 2 years వాళ్ళ పోస్ట్ స్టడీ వర్క్ అయ్యాక OPT అని ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, నార్మల్గా 3 years ఉంటుంది. సో ఆ 3 years లోపల వాళ్ళు H1B అనేది అప్లై చేసుకుంటారు. సో వీళ్ళకు ఇది ఏ విధంగా వర్తించదు. సో స్టూడెంట్స్ కంగారు పడవలసిన అవసరం అనేది ఏమీ లేదండి. ఓకే. అండ్ సార్, ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఫెయిర్ అని కూడా చెప్పారు కదా, సో దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో ఎవరైనా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి గ్లోబల్ స్టడీ ఎక్స్పో 2025 October 11th రోజున జరుగుతుందండి. మీకు ఏదైతే నెంబర్ కనిపిస్తుందో లేదా 900004566765 అనేది మా ఆఫీస్ నెంబరు, దీనికి కాల్ చేస్తే కనుక మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారండి. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా రావాలి, ఏ టైంలో ఉంటుందని. జనరల్గా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM to ఈవినింగ్ 4 PM వరకు జరుగుతుందండి. దీనికి ప్రీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అండి. సో ఖచ్చితంగా మీరు ముందుగానే రిజిస్టర్ చేసుకొని ఈ ఈవెంట్కి వస్తే కనుక మీకు
యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ కలవడం కావచ్చు, లేదా మా టీంతో కలవడం కావచ్చు, మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ సార్, కన్సల్టెన్సీ వాళ్ళు అదర్ అబ్రాడ్లో ఉన్న కొన్ని యూనివర్సిటీస్తోని మేము టైప్ అయి ఉంటామని చెప్తూ ఉంటారు. సో మీరు ఎటువంటి యూనివర్సిటీస్తోని టైప్ అయి ఉన్నారు? మేము సుమారుగా 500+ యూనివర్సిటీస్తో టైప్ అయి ఉన్నామండి. కాకపోతే స్టూడెంట్ కనుక పలానా యూనివర్సిటీ వెళ్తాను, మా 500 లీస్ట్లో లేకున్నా ప్రాబ్లం లేదు. మీ చాయిస్ ప్రకారం కూడా మేము పంపించడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మీకు నచ్చిన యూనివర్సిటీలో, మీకు సూట్ అయ్యే యూనివర్సిటీలో కానీ కోర్సులో కానీ పంపించడమే మా ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు మేము కమింగ్ అప్ విత్ ఈ ఎక్స్పోలో కూడా సుమారుగా 30+ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇక్కడ మీరు వస్తే కనుక డిఫరెంట్ కంట్రీస్తో పాటు డిఫరెంట్ యూనివర్సిటీస్ కోర్సెస్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మేము హైదరాబాద్తో పాటు బెంగళూరులో కూడా ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో వచ్చేసి అక్టోబర్ 11th రోజున హయత్ ప్లేస్ రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో ఈ ఈవెంట్ ఉందండి. అదే టైమింగ్స్ వచ్చేసి 10 AM to 4 PM. సేమ్ అదే బెంగళూరులో వచ్చేసి తాజ్ MG రోడ్లో ఈ ఈవెంట్ ఉందండి. అక్కడికి సేమ్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 4 PM. అండ్ అంటే సేమ్ డేనా లేకపోతే మళ్ళీ ఎన్ని డేస్కి మనకి బెంగళూరులో? 25th అండి, అక్టోబర్ 25th. ఓకే, రైట్. అక్టోబర్ 25న బెంగళూరు తాజ్ MG రోడ్. సో ఇలాంటి ఈవెంట్ అక్కడికి చేయడం జరుగుతుంది. సో అక్కడ బెంగళూరు ఉన్న వాళ్ళకి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు.